ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ముందుగా ఈ పవిత్ర ధామమైనటువంటి శ్రీ 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 సత్యసాయి బాబా భగవాన్ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పుట్టపర్తి మహాక్షేత్రంలో నెలకొల్సినటువంటి ఈ హరిహర క్షేత్రం, హరిహరులు ఇద్దరూ కూడా ఎంతో ప్రసన్నంతో ఎంతో కృపతో వారిద్దరూ కూడా మనకు దయను అందించాలని, మన సేవలను స్వీకరించి మనల్ని ఈ కష్టాల నుంచి, ఈ భవసాగరం నుంచి మనకు అన్నిటికంటే ముఖ్యమైన ఆనందాన్ని ఇవ్వడానికే వారు మన దగ్గరికి ఇప్పుడు కూడా భక్తుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ కలియుగంలో చాలా కష్టతరమని భగవంతుడే మన దగ్గరికి వచ్చేటటువంటి కృపను చూపిస్తున్నారు కనుక హరిహరులు ఇద్దరూ కూడా ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో నెలకొని ఉన్నారు. ఎంతో ప్రసన్నంగా మనల్ని రక్షించడానికి సర్వదా. అందులో భాగంగా దీనికి కృషి చేసినటువంటి ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీరాములు సార్, అలాగే ట్రస్ట్ మెంబర్స్ అందరూ, శ్రీనివాసులు సార్ నిరంతరము ఇక్కడ సేవలను అందించే వీరందరి యొక్క అనన్య భక్తి, అనన్య సేవతో మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఇక్కడ మనము చేయాలని సంకల్పం తీసుకున్నాము. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, భక్తులందరూ, సీనప్ప సారు, అలాగే సిద్ధులు సారు, కిరణ్ ప్రభుజీ, స్వప్న మాతాజీ, అలాగే మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇక్కడ మనము అన్నిటికంటే గొప్ప విశేషమైనటువంటి అన్నదాన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా మనము ప్రతి గురువారము నిర్వహిస్తూ ఉన్నాము. దానాల కంటే గొప్పది అన్నదాన ప్రసాద వితరణని మనందరికీ తెలిసింది. ఇందులో భాగంగా ముందుగా మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని, అలాగే ఆయన యొక్క భక్తుల వైభవాన్ని తెలుసుకొని మనం ఆ జ్ఞానం తీసుకొని తరించాలనేటువంటి సంకల్పంతో మనమందరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం సత్సంగానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గురుభ్యో నమః. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆచార్య గురు పరంపర అందరినీ కూడా వారి పాదాలను ఆశ్రయిస్తూ ఈ తత్వజ్ఞానాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఆ శక్తి సామర్థ్యాలని మనందరికీ ఇవ్వాలని, ఆ విశేషమైనటువంటి కృపను మనమై చూపాలని గురు ఆచార్య పరంపర అందరినీ ప్రార్థిస్తూ భాగవత భక్తులందరినీ, వైష్ణవులందరినీ కూడా మనము ఇందుమూలంగా ఈ సందర్భంగా వారిని ఆశ్రయిస్తూ వారి కృపతో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాము. భగవంతుడికి ఎప్పుడూ కూడా తన భక్తుల యొక్క చరిత్రలు వినాలంటే చాలా ఇష్టం. భగవంతుడి యొక్క వైభవంతో పాటు భక్తుల యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకోవాలని స్వామివారు సంకల్పించారు కనుక మనం ఈరోజు ఒక మంచి, ఇంతకుముందు అన్నమయ్య కీర్తన పాడము, అందులో రెండవ భాగంగా ఇప్పుడు స్వప్న మాతాజీ అన్నమయ్య కీర్తనని కొద్దిగా ఆలాపన చేస్తారు. అందులో ఉన్నటువంటి భక్తుడి గురించి మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. మాతాజీ కీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు,
థ్యాంక్ యూ మాతాజీ. చాలా అందమైనటువంటి అన్నమాచార్యుడి యొక్క సంకీర్తనని మనకు అందించినందుకు, అందంగా కీర్తన చేసినందుకు గాను మనం అన్నమాచార్యుడిని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ సంకీర్తనల ద్వారా, ఆ పాటల ద్వారా భగవంతుడి యొక్క ఆ తత్వాన్ని ఎంతో సరళంగా మనందరికీ అందించడానికే పరమాత్మ యొక్క అంశమైనటువంటి అన్నమాచార్యులు మనకు ప్రసాదించడం మన యొక్క చాలా పెద్ద సౌభాగ్యం. మనకంటే ఎవరు కూడా అదృష్టవంతులు కాదు. కనుక ఈ సంకీర్తనలో అన్నమాచార్యులు ఎవరి గురించి చెప్తున్నారు అనేది ఇక్కడ చూస్తున్నాం. అయోధ్య మధురామాయ కాశీ కంచి అవంతిక పూరి ద్వారవతి చైవ సప్తదం మోక్షదాయకం అని అన్నారండి. ఇక్కడ ఈ కీర్తనలో చూడండి 7 పురాలు ఉన్నాయట. 7 పురాలు, 7 క్షేత్రాలలో ఈ 7 క్షేత్రాలని ఎవరైతే దర్శిస్తే వారికి మోక్షము కలుగుతుంది అని శాస్త్రం అనేది మనకు తెలుపుతుంది, విదితమైంది. అవి ఏవి అని ఇక్కడ చెప్తున్నారండి. బాగా వినపడుతుందా? మీకు డిస్టర్బెన్స్ గా ఉందా ఏమైనా? మొదటిది అయోధ్య. మనకు తెలుసు కదండి, అయోధ్యలో ఎవరున్నారు? శ్రీరాముల వారిని మళ్ళీ పునః ప్రతిష్టాపన చేశారు కదా ఈ మధ్య మనము. కనుక అయోధ్యలో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర భగవాన్ని మనం దర్శించినా మనకు మోక్షం వస్తుందట. లేదా మధుర, అంటే శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి ప్రదేశము మధుర మరియు బృందావనం, ఈ రెండింటినీ సందర్శించినా కూడా మనకు మోక్షం కలుగుతుందట. మరి మాయా అంటే హరిద్వార్కి వెళ్ళి మనము ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించినా కూడా మనకు అదే ఫలం కలుగుతుందట. మరి కాశీ, పరమ పవిత్రమైనటువంటి కాశీ విశ్వేశ్వరనాథుని ఎవరైతే సందర్శనం చేసుకుంటారో, గంగా స్నానాన్ని ఆచరిస్తారో వారికి కూడా మోక్షం కలుగుతుందట. మరి కంచిని కాంచీపురం అని కూడా అంటారు. కంచిలో ఎవరున్నారు ఇప్పుడు చెప్పబోతాము. మరి అవంతి అంటే ఉజ్జయిని మహాకాళేశ్వర్ అని విన్నారు కదండి మీరు. మహాకాళేశ్వరిని ఎవరు సందర్శనం చేసుకున్నా వారు కూడా పరమపదాన్ని పొందుతారట. మరి పూరి గురించి మనం చాలాసార్లు విన్నాము. మన సత్సంగాలకు వస్తే పూరి జగన్నాథుని దర్శించుకున్నా కూడా అంత అద్భుతమైనటువంటి మోక్షము, ముక్తి కలుగుతుందట. మరి చివరిదైనటువంటి ద్వారక తెలుసు కదండి మనకు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ద్వారకా నగరాన్ని నిర్మించారు. కనుక ఆ పరమ పవిత్రమైనటువంటి ద్వారకను దర్శనం చేసుకున్నా కూడా మనము మోక్షాన్ని పొందుతామట. ఈ 7 నగరాలను ఎవరైతే సందర్శిస్తారో వారందరికీ కూడా మళ్ళీ పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారట. మరి ఇందులో భాగంగా మనము 7 పురాలలో కాంచీపురం గురించి ఈరోజు మనము చర్చించుకుంటున్నాం. భగవంతుడు చూద్దాం ఏం మనకి అందులో ఉన్నటువంటి విశేషాలని, ఆ భక్తుల విశేషాలని మనకు చెప్తారో ఈరోజు చూద్దాం. మనం అందరూ అర్థం చేసుకుని చక్కగా మీరంతా చేయవలసింది చక్కగా శ్రద్ధగా మనసుని భగవంతుని మీద లగ్నం చేయడమే. అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటే ఎవరు? ఈ జ్ఞానం మీద ఆ శ్రవణం చేయడం వల్ల, వినడం ద్వారా మనం మోక్షాన్ని పొందగలం. అవునా కదండి? ఉత్తగా క్షేత్రం దర్శించామనుకోండి, కానీ ఆ క్షేత్రం యొక్క విశేషం తెలుసుకొని దర్శిస్తే మనకు అప్పుడు ఖచ్చితంగా మోక్షం అనేది వస్తుంది, సంప్రాప్తిస్తుంది అని చెప్తున్నారండి. కనుక కాంచీపురంలో శ్రీ వరదరాజ స్వామి వారు చాలా విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. కాంచీ అంటే తెలుసు కదా, కంచి ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంది. తమిళనాడులో మనకు కంచి ఉంది. ఆ కంచిలో వరదరాజ స్వామి వారు చాలా విశేషమైనటువంటి పుణ్యక్షేత్రము. అందులో భాగంగా మనకు తిరుమలలో ఎలాగైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అలాగే కంచి క్షేత్రంలో కూడా. హరే కృష్ణ. అసలు వినపడడం సరిపోతుందా? నా వాయిసే వినపడుతుంది నాకు. ఉందా? ఓకే, చాలు, కొద్దిగా చాలు. సరే, కంచి మహాక్షేత్రం చక్కగా వినండి. కంచి మహాక్షేత్రంలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయట. ఆ బ్రహ్మోత్సవాలలో ఎలాగైతే తిరుమలలో జరుగుతాయి కదండి బ్రహ్మోత్సవాలు, మనకి సెప్టెంబర్లో మొదలవుతాయి, అలాగే ఇక్కడ కూడా జరుగుతాయట. ఆ బ్రహ్మోత్సవాలలో కూడా అతి విశేషమైనటువంటి సేవలు ఉన్నాయి కదండి. ఏది అతి విశేషమైనటువంటి గొప్ప సేవ? గరుడ సేవ. ఎలా అందరూ చూడండి, వేల లక్షల కోట్ల మంది గరుడ సేవ అంటే అందరూ అక్కడ గరుడ సేవని దర్శించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కంచిలో కూడా గరుడ సేవ అంటే చాలా వైభవోపేతంగా జరుగుతుందట. మరి ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు దొడ్డాచార్య. ఆ దొడ్డాచార్య అనే ఒక మహాభక్తుడు
కంచి మహాక్షేత్రానికి ఆ గరుడ సేవ రోజు ప్రతి సంవత్సరము కూడా విఫలం అవ్వకుండా వచ్చి స్వామివారికి సేవ చేసుకుని ఆ గరుడ వాహనం మీద స్వామివారిని దర్శనం చేసుకునేవారట. కానీ ఒక సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఏమైంది, ఆయన రాలేకపోయారట. ఎప్పుడైతే గరుడ సేవ మొదలైందో స్వామివారు ఆ మహాద్వారం నుంచి, ఆలయ మహాద్వారం నుంచి బయటకు వస్తారో స్వామివారు ఆలోచిస్తూ ఉన్నారట, ఏంటి ఈరోజు నా పరమ ప్రియభక్తుడైనటువంటి ఈ దొడ్డాచార్యుడు ఈరోజు రాలేదే. చూడండి, మనం అనుకుంటాం, మనం వెళ్ళి దేవుణ్ణి చూస్తాము, దేవుని దర్శనం చేస్తాము అనుకుంటాం. కానీ దానికంటే ముఖ్యమైనది, మనం ఎలా అయితే ఎంతో ప్రేమతో స్వామివారిని చూస్తామో స్వామివారు కూడా మనల్ని చూడడానికి ఇష్టపడతారటండి. కనుక అలాంటి ప్రేమతో మనం స్వామివారిని చూడాలట. అంతేకాని మనసుని ఈ పక్క ఆ పక్క ఎక్కడో పెట్టుకొని స్వామివారిని దర్శనం చేస్తే అది దర్శనం కాదట. ఎంతో ప్రేమతో ఇష్టంతో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనము అలాంటి మనసుని ఇష్టాన్ని కలిగి ఉండాలట. అప్పుడు భగవంతుడు కూడా, అయ్యో నా భక్తుడు రోజు వస్తున్నారా, మరి మనం ఒకరోజు గుడికి పోలేదనుకోండి మనకు కొంచెం బాధగా ఉంటుంది. మనకైతే ఎలా బాధగా ఉంటుందో భగవంతుడికి కూడా అలానే బాధ వేస్తుందటండి. చూస్తారా, ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకునేది కదండి. తల్లిని బిడ్డ ప్రేమిస్తుంది, బిడ్డ తల్లిని ప్రేమిస్తారు. అలాగే మనం స్వామివారిని ప్రేమిస్తే స్వామివారు కూడా మనల్ని ప్రేమిస్తారు. మనం స్వామివారిని ప్రేమించకపోతే అయినా కూడా స్వామివారు మనల్ని ప్రేమిస్తారు. అందుకే కదండి ఆయన భగవంతుడు అయ్యాడు. అవునా కదండి? కనుక ఈ భక్తు అంటే స్వామివారికి చాలా ఇష్టమట. ఆ సంవత్సరం గరుడ సేవకు రాలేదట. స్వామివారేమో బయలుదేరిపోయారు, గరుడ వాహనం మీద ఎక్కి కూర్చున్నారు. మరి మహాద్వారం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఈయనేమో కంగారు పడిపోతూ ఉన్నారనమాట వరదరాజస్వామి. వరదరాజస్వామి అంటే ఎవరండి? వెంకటేశ్వర స్వామి. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరు ఉంటుంది, కానీ ఎన్ని నామాలున్నా భగవంతుడు ఒక్కడే కదండి. అక్కడ వరదరాజస్వామి అని ప్రసిద్ధి చెందారనమాట స్వామివారు. సో అలా ఉంటే స్వామివారికి బాధ వేసేస్తుందట. ఇంకా నేను తిరుమాడవీధిలోకి వెళ్ళిపోతున్నానే, నా భక్తుడేమో రాలేదే అని గరుడిని పిలిచాడంట. గరుడితో మాట్లాడుతున్నాట, అయ్యా ఈరోజు నా భక్తుడైనటువంటి ఈ దొడ్డాచారు రాలేదు, ఏమో నాకేమో కంగారుగా ఉంది, ఎందుకు రాలేదు ఏమో, నాకేమో అలవాటు అయిపోయింది, ఆయన్ని బయటికి రాగానే ఆయన్ని నేను చూడాలి, నాకేమో దిగులుగా ఉంది. ఒక పని చేద్దాం, ఇలా గరుడ అంటే తెలుసు కదండి. గరుడ వాహనం అంటే ఏమి? గరుడ ఏం చేస్తాడు? ఎగురుతాడు. అవునా కదండి? గరుడ అంటే ఎవరు? ఆయన పైకి ఎగురుతాడు కదండి రెక్కలతో. పక్షి కదా, పక్షి వాహనుడు కదా. పక్షి పైకి ఎగురుతుందా లేదా? స్వామివారి దిగులు తట్టుకోలేక నా భక్తుడు రాకపోతే నేనే ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తాము అని సంకల్పం చేసుకున్నారట. వెంటనే ఆ గరుత్మంతుని చెప్పాడట, అయ్యా నీవు తక్షణమే పైకి ఎగురు, నువ్వు నేను పైకి ఎగిరి ఇప్పుడు ఎట్లా మన విమానంలో ఎగిరి మన ప్రదేశానికి చేరుకుంటామో అలాగే స్వామివారు గరుడాకి చెప్తున్నారట గరుత్మంతుడికి, అయ్యా నువ్వు ఇప్పటికిప్పుడు నువ్వు ఎగిరేసి మనము ఆ దొడ్డాచార్యుడి ఇంటికి వెళ్ళేసి మనం చూసేసుకొని వద్దాము అన్నారట. గరుత్మంతుడికి ఆశ్చర్యం అయిపోయిందట. అదేంటి స్వామి ఇలా సెలవిస్తున్నారు, మన చుట్టూ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది వేలాది లక్షల మంది భక్తులు వచ్చేసారు, మీరేమో ఆచార్యులందరూ ఉన్నారు, పురోహితులందరూ ఉన్నారు, మీరు ఇప్పుడు మాయమైపోదామంటారేంటి, అందరూ ఏమనుకుంటారు మమ్మల్ని, మనం పోనిస్తారంటే, అయ్యా ఓ గరుత్మంతుడు ఎందుకు పోనివ్వరు, తప్పకుండా పోనిస్తారు, మనల్ని ఆపే శక్తి ఎవరికి ఉంది, ఎగురు అన్నాడట. వెంటనే గరుత్మంతుడు ఇంకా ఎగిరాడట. ఎగిరి ఎక్కడైతే దొడ్డాచార్యుల యొక్క ఊరుందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ వారి ఇంటికి వెళ్ళి స్వామివారు కూర్చొని ఆ భక్తుడితో మాట్లాడాడట. అయ్యా ఈ సంవత్సరం నువ్వు ఎందుకు నన్ను చూడడానికి రాలేదు అని అడిగాడట. అందరూ శ్రద్ధగా వినాలండి. ఎందుకు నువ్వు రాలేదు నన్ను అంటే అప్పుడు ఆయన అన్నారట, స్వామి ఈసారి నాకు ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, అందువల్ల నేను ఈసారి మీ గరుడ సేవకి రాలేకపోయాను, క్షమించండి నన్ను అన్నారట. అయ్యో పర్వాలేదు, అందుకోసము నిన్ను చూడడానికి నేనే వచ్చాను. చూడండి, భగవంతుడు మనము భగవంతుడిని గుర్తు పెట్టుకునేది కాదు, భగవంతుడు కూడా మనల్ని గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, మీరు రోజు ప్రతి గురువారం వస్తున్నారు లేదా రోజు అప్పుడప్పుడు వస్తున్నారు, స్వామివారు గుర్తు పెట్టుకుంటారట ఎవరెవరు వస్తున్నారు, ఏమేమి సేవ చేస్తున్నారు, ఎంతెంత ప్రేమ నా మీద చూపిస్తున్నారు అని అన్ని స్వామి రాసుకుంటారట, రాసుకొని గుర్తు పెట్టుకుంటారట. చూసారు కదండి. కాబట్టి ఈ భక్తుడి కోసం తనే స్వయంగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసారట. వచ్చి రాజని ఎలా కూర్చున్నారట, ఏమీ తెలియని వాడిలాగా కూర్చున్నారట. ఎప్పుడైతే స్వామివారు మాయమైపోయారో అందరూ ఆశ్చర్యపడిపోయారట. అక్కడ ఉన్నటువంటి భక్తాదులు బృందం అంతా, అయ్యో ఏమైంది, గోవిందా గోవిందా అన్నారు, గోవిందా 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 అన్నారట. గోవిందుడే మాయమైపోయాడు కదా. అవునా కదండి.
మరి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు ఏమి తెలియని వాడిలాగా వచ్చి ఆ వాహనం మీద కూర్చున్నారట. ఇంకా అందరూ అయ్యా భక్తాదులు మీరు ఇలా వెళ్ళిపోతేనా అందరూ ఎంత కంగారు పడిపోతారు, మీకు అంటే నా భక్తుడు రాలేదు అందుకే మేమే వెళ్ళాము అన్నారట. సరే ఈసారి నుంచి ఒక పని చేద్దాం, మీరు ఎవరైనా చూడాలనుకుంటే మీకు మనం ఎప్పుడైనా ఒకటి చూసాము చూడండి, ఎప్పుడైతే ఉత్సవాల్లో సేవలో పెద్ద పెద్ద గొడుగులు తీసుకొని వస్తారు చూసారా మీరు, మనకి టీవీలో కూడా చూపిస్తుంటారు, తిరుమలలో ప్రత్యక్ష ప్రసారంలో పెద్ద పెద్ద గొడుగులు ఉంటాయి కదా. స్వామివారు ఆ రోజు నుంచి ఆ సంవత్సరం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో ఆ 2 పెద్ద గొడుగుని అడ్డు పెట్టేస్తారు. అడ్డు పెట్టేసి 2 నిమిషాలు ఆపుతారట వాహనాన్ని. ముఖద్వారం నుంచి బయట రాగానే వచ్చి అయ్యా మీకు ఇప్పుడు మీ భక్తాదులు ఎవరైనా రాకపోతే మీరు దర్శనం చేసుకుని వచ్చేసేయండి అని ఆ గొడుగులు పెట్టి స్వామివారికి 2 నిమిషాలు టైం ఇస్తారట. 2 నిమిషాలు టైం ఇచ్చిన తర్వాత స్వామివారు ఎవరెవరు రాలేదో వాళ్ళందరినీ చూసుకొని వచ్చేసి మళ్ళీ ఆ గరుడ వాహనాన్ని మళ్ళీ ఆరతులు ఇచ్చి స్వామికి ముందుకు కదిలిస్తారట. అలా ముందుకు కదులుతూ ఉంటే స్వామివారికి ఎండ తగలకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలటండి. ఎందుకు ఎండ తగలాలి? చెమట పట్టకుండా ఎండ పట్టకుండా ఏం చేస్తారు, మధ్య మధ్యలో పానీయాలు ఇస్తూ ఉంటారట, నైవేద్యాలు ఇస్తూ ఉంటారట, చామరతో విసురుతూ ఉంటారట. గొడుగులు ఎండ ఈ పక్క వస్తే ఈ పక్క గొడుగు పడతారట, మరి ఈ పక్క వస్తే ఈ పక్క గొడుగు పడతారట. ఎందుకంటే స్వామివారికి ఎండ పడితే ఏమవుతుంది, స్వామివారికి శక్తి ఉంది కదా, మన మీద ఎండ పడితే మనం ఏం చేస్తామండి, పైట కప్పుకుంటాం లేదా గొడుగు పట్టుకుంటాం. మరి స్వామివారి మీద ఎండ పడితే ఏం చేయాలి, మనం గొడుగు పట్టాలి. సరే మనకంటే ఎండ పడుతుంది, స్వామి కూడా ఎండబడి చెమటలు పడతాయా పట్టవా చెప్పాలి, మీరే చెప్పాలి. మనకు ఎండ పడితే చెమటలు పడతాయి, మరి స్వామి వారికి ఎండ పడితే చెమటలు పడతాయా పట్టవా చెప్పాలి. మీకేం తెలిస్తే చెప్పండి, పర్వాలేదు, ఏమి సందేహం లేదు. పడతాయా? వెరీ గుడ్, చాలా మంచి భక్తులండి మీరు, చాలా చాలా ప్రేమ ఉంది మీకు స్వామివారి మీద, అందుకే చెప్తున్నారు చెమటలు పడతాయి అంటున్నారు. అవునా కదండి? సో నిజంగానే స్వామివారికి చెమటలు పడతాయట. మరి ఆ కాలము బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించేవారటండి. ఆ బ్రిటిష్ వాళ్ళలో ఒకడు రాబర్ట్ క్లైవ్ అనే అతను ఇది చూశాడట చిత్రాన్ని. ఇదేంటి పెద్ద పెద్ద గొడుగులు పడుతున్నారు, మధ్యలో ఇలా చామరలతో విసురుతున్నారు, మధ్యలో పానీయాలు ఇస్తున్నారు, నైవేద్యాలు ఇస్తున్నారు, ఒక పంచలోహాలతో తయారు చేసినటువంటి విగ్రహానికి ఏమైనా చెమటలు పడతాయా వీళ్ళ పిచ్చి కాకపోతే అని అనుకుంటున్నాడట ఒక బ్రిటిష్ దేశస్థుడు. గట్టిగా అన్నట ఒక పూజారిని పిలిచి, అయ్యా మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, అక్కడేమో పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం అయ్యా, ఎండేమైనా పడుతుందా, చెమటలు పడతాయా, ఎందుకు ఇలా చేస్తారు పిచ్చి పనులు అన్నారట. ఆ పూజారికి కోపం వచ్చేసిందట. అయ్యా ఏమనుకుంటున్నా నువ్వు, ఉండి 1 నిమిషం, అయ్యా మీరు గొడుగుల్ని పక్కకు పెట్టండి, 1 నిమిషం పక్కకు పెట్టండి అనేసి 1 నిమిషం గొడుగులు పక్కకు పెట్టారట. పక్కకు పెట్టగానే ఈ ప్రధాన అర్చకులు ఒక టవల్ గుడ్డను తీసుకొని స్వామివారి ముఖాన్ని తుడిచారట. తుడిచి ఈ రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెయ్యి ఇలా పట్టమన్నారట. చెయ్యి పట్టగానే ఆ గుడ్డని పిండగానే ఎంత చెమట నీళ్లు కారిపోయినాయట. ఇప్పుడు చూసారా చెమట పట్టిందా లేదా స్వామివారికి అని చూపించారట. రాబర్ట్ క్లైవ్ అనే అతనికి ఆశ్చర్యం అయిపోయి భయం వేసేసిందట. నిజంగానే వరదరాజ స్వామి సాక్షాత్తుగా ఇక్కడ ఉన్నారు అని ఆయనకి భయం వేసేసి, ఇలా కాదు, స్వామికి నేను ఆగ్రహం తెప్పించాను కాబట్టి ఒక స్వామికి ఇష్టమైనటువంటి ఒక మాలను తయారు చేపిద్దాం అని చెప్పి మకర కంటి అనేటువంటి ఒక వరమాలను తయారు చేపించి రాబర్ట్ క్లైవ్ మకర కంటి అనేటువంటి ఒక మాలను, ఒక హారాన్ని తయారు చేసి స్వామివారికి గిఫ్ట్గా ఇచ్చారట. అంటే స్వామివారికి జ్ఞాపకంగా ఒక బహుమతి ఇచ్చారట. ఇప్పటికీ కూడా స్వామివారి యొక్క ఉత్సవాలలో ఒక గొప్ప ఆభరణం అంటే రాబర్ట్ క్లైవ్ ఇచ్చినటువంటి ఆ మహాకంటి అనేటువంటి ఆ ఆభరణాన్ని ఇప్పటికీ కూడా స్వామివారికి వరదరాజ స్వామివారికి ధరింపజేస్తారు. ఇది అండి నిజంగానే చూపించారా లేదా ఇప్పుడు బ్రిటిష్ వారికి మన యొక్క స్వామి యొక్క మహత్యాన్ని చూపించారా లేదండి. కనుక ఎవరికైనా సందేహం ఉందా అంటే సందేహాన్ని కూడా స్వామివారు నివృత్తి చేశారట. మరి స్వామివారిని ఎలా తీసుకొస్తారో తెలుసండి. మనం చూస్తే మీరు ఎప్పుడైనా టీవీలో కానీ ఎక్కడైనా చూడండి, స్వామివారి యొక్క వాహనం మీద 10 మంది అర్చక స్వాములు నిలబడతారట. పెద్ద పెద్దగా ఉండేవాళ్ళు మనం తిరుమలలో చూసింటాం. మరి స్వామివారిని ఊపేస్తూ ఉంటారట, ఇలా అలా ఊపేస్తూ ఉంటారట. స్వామివారు చూడడానికి ఎలా ఉంటారంటే నృత్యం చేస్తూ వస్తా అంటారట. అంత ఆనందంగా ఉంటారట. మనం నృత్యం చేయడం కాదు, మనం కీర్తన చేయడం కాదు, మనం కీర్తన చేస్తే మనం నృత్యం చేస్తే స్వామివారు కూడా నృత్యం చేస్తూ ఉంటారట. మనం ఎప్పుడు కూడా ఆలయానికి వస్తే ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా పాటలు పాడుకుంటూ నృత్యం చేసుకుంటూ ఉండాలటండి. అది అండి భక్తి వైభవం. అంతేగాని
మనం ఏదో పోగొట్టుకున్నలాగా, కష్టంలాగా, నష్టంలాగా, చికాకుగా, నిద్రముఖంతో అలా ఉండకూడదండి. ఆలయానికి వస్తే ఎలా ఉండాలి? మనము చాలా సంతోషంగా ఉండాలి. ఎట్లా? బయటికి కాదు, లోపల నుంచి సంతోషం అవ్వాలి. అడుగు పెడుతూనే స్వామివారి యొక్క మహిమను, తత్వాన్ని, ఆ శక్తిని అర్థం చేసుకునే విధంగా మన ప్రేమ, మన భక్తి, గౌరవం ఉండాలి. అదే భక్తి. అవునా కదండి? మనుషుల్ని చూస్తాము, మన కోపం వస్తుంది, లేదా ఇంకొకటి వస్తుంది, ప్రేమ వస్తుంది. కానీ భగవంతుని వస్తే మనకి ఏమనిపించాలి? ఆనందం అనిపించాలి. అలా ఉండాలండి మనం ఆలయానికి వచ్చినప్పుడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఇలా జరుగుతూ ఉంటే కాంచీపూర్ణులు అనేటువంటి ఇంకొక భక్తులు ఉన్నారు. ఇప్పుడే మనకు అన్నమాచార్య కీర్తనలో పాడారు. తిరుకచ్చి నమ్మి వాళ్ళ యొక్క పేర్లను విన్నా, శుద్ధ భక్తుల యొక్క పేర్లను విన్నా కూడా మనకి ఎంతో పుణ్యం అనేది లభ్యమవుతుంది. వారి యొక్క చరిత్రని మనము తెలుసుకోవాలి. తిరుకచ్చి నమ్మి లేదా కాంచీపూర్ణులు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉండేవాటండి. ఎవరికి? వరదరాజస్వామికి. ఎవరండి వరదరాజస్వామి? ఎవరు వరదరాజస్వామి అంటే? ఎవరు? వెంకటేశ్వర స్వామి వరదరాజస్వామి. అతని యొక్క భక్తుడైనటువంటి కాంచీపూర్ణులు ఉండేవారట. ఆయన వైశ్య కులంలో జన్మించారట. వైశ్యులు ఏం చేస్తారండి? వ్యాపారం చేస్తారు కదండి. అతనికి వాళ్ళ నాన్నగారు కొంచెం ద్రవ్యాన్ని అంటే డబ్బునిచ్చారట. డబ్బునిచ్చి, అయ్యా నువ్వు ఒక వ్యాపారం చేసుకో, నీ జీవనాధారం గడుపుకో అని కొంత డబ్బుని, ద్రవ్యాన్ని ఇచ్చారట కొడుక్కి. ఇవ్వగానే ఇచ్చి ఒక మంచి వ్యాపారం ఏదైనా పెట్టుకో అన్నారు అనేసి వాళ్ళ నాన్న వెళ్ళిపోయారట. ఈ కాంచీపూర్ణులు ఏం చేశారు? అబ్బా, ఏ వ్యాపారం చేస్తే నాకు అన్నిటికంటే గొప్ప లాభం వస్తుంది అని ఆలోచించాడట. ఆలోచించగా ఆయనకు ఒక ఉపాయం దక్కిందట. అన్నిటికంటే గొప్ప వ్యాపారం ఏంటి, గొప్ప లాభం ఏంటి, ఏ వ్యాపారం చేస్తే నాకు అధిక ధనం వస్తుంది, అధిక ఫలం వస్తుంది అని ఆలోచించాడట. అతనికి ఒకటే ఒక ఆలోచన వచ్చిందట. ఎవరైతే వైష్ణవులు ఉన్నారో, ఎవరైతే భాగవతోత్తములు ఉన్నారో, అంటే ఏంటి తెలుసా? శుద్ధ భక్తులు. వారికి శుద్ధ భక్తులు అంటే ఏంటండి? వారికి భగవంతుడు తప్ప ఇంకేమీ అవసరం లేదు, భగవంతుడి నామస్మరణ తప్ప ఇంకేంటి లేదు, భగవంతుడి యొక్క ప్రేమ తప్ప ఇంకేమి బయట వస్తువులు వాళ్ళకి, అవి ఐశ్వర్యాలు, భోగాలు, సంపదలు, మనుషులు ఇవన్నీ అవసరం లేదు. ఎవరైతే భగవంతుడినే ఆశ్రయించి ఉంటారో, భగవంతుడే ప్రాణంగా ఉంటారో, భగవంతుడే జీవితం అని ఉంటారో వారినే పరమ భాగవతులు అంటారు. ఉదాహరణకు కొన్ని ప్రహ్లాదుడు చూసాం కదండి. అతనికి ఏమీ అవసరం లేదు. ఎంతసేపు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ ఆ నామం సరిపోతుంది అతనికి. అందరిలో పరమాత్మను చూస్తూ ఉంటాడు. అవునా కదండి? మనందరిలో పరమాత్మ ఉన్నాడు, అందరిని ప్రేమిస్తాడు, అందరితో స్నేహంగా ఉంటాడు. అది ఎవరు? పరమ భాగవతుడైనటువంటి ప్రహ్లాదుడు. మరి మనకు తెలుసా? మనం ఒకరిని చూస్తే కోపం వస్తుంది, ఒకరిని చూస్తే మనం తప్పులు పడతాము, ఇంకోటి మీద చూస్తే అసూయ కలుగుతుంది. ఇలాంటి దోష గుణాలు మనకుంటే చిన్న 5 ఏళ్ల బాలుడైనటువంటి పరమ భాగవతుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క గుణములు ఎలా ఉన్నాయంటే అందరిలో పరమాత్మను చూస్తాడంట. అయినవాడు కాదు, కానివాడు అనేది ఎవ్వరు లేరు. అందరూ దేవుడి యొక్క స్వరూపాలు అని చూసేటటువంటి గొప్ప తత్వాన్ని కలిగిన వాడు ప్రహ్లాదుడు. అలాంటి వారిని భాగవతులు అంటారట. అంతేకాని మనలాగా కాదండి. ఒకరిని చూడకుండా, ఒక్కొక్కరిని మాటలుగా బాధపెట్టి, మానసికంగా బాధపెట్టి, ఒకరినొకరు కొట్లాడుకుంటూ, తిట్టుకుంటూ, ఇది కాదండి, ఇది కాదు. ప్రతి ఒక్కరిని మనము చిన్నవాళ్ళైతే మనం ప్రేమించాలి, పెద్దవాళ్ళైతే గౌరవించాలి, మన వయస్సులని మనం స్నేహితంగా ఉండాలి. సర్వజీవుల పట్ల, అన్ని జంతువుల పట్ల, మనకంటే చిన్నవైన, పెద్దవైన, క్రూరమైన అన్ని జంతు జాలాన్ని మనము ప్రేమించాలి, దయ చూపాలి. అంతేకాని జీవహింస చేయరాదు అని ఇక్కడ చెప్తున్నారండి. ఈ తత్వాన్ని చెప్తున్నారు శాస్త్రంలో. జీవహింస చేయరాదు, జంతువుల మాంసాన్ని తినరాదు, జీవులను హింసించరాదు. హింస అంటే మనుషుల్ని కూడా హింసించరాదు. మనుషుల్ని మాటలతో బాధ పెట్టడం, మనుషుల్ని అఘోరపరచడం, మనుషుల్ని తప్పులు పట్టడం, మనుషుల్ని మానసికంగా, శారీరకంగా ఇలా హింసించడం, ఇవన్నీ కూడా భక్తి కాదు, జ్ఞానం కాదు, ఇది అసుర ప్రవృత్తి అని ప్రహ్లాదుడు మనకు నిరూపించాడు. భక్తుడి యొక్క లక్షణం ఏంటండి? ఎన్ని తెలిసినా వినయంతో, ప్రేమతో, దయతో, ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద ఈ సుఖం లేకుండా భగవంతుడే సుఖము అనుకునేవాడే పరమ భాగవతోత్తముడు అని మనకు శాస్త్రం అనేది. అలాంటి పరమ భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించినాడట. ఎవరు? ఈ కాంచీపూర్ణులు పిలిపించి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బులతో వారికి నిత్యము సేవలు చేయడమే. 3 పూట్ల వాళ్ళకి ప్రసాదాలు పెట్టించడం, యజ్ఞ యాగాది క్రతువులు చేయించడం, ఇలా మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయించడానికే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బంతా
ఏం చేశారు? ఉపయోగించేశారట. కానీ వాళ్ళ నాన్న దేనికి ఇచ్చినారండి? అయ్యా నువ్వు ఏదన్నా వ్యాపారమో ఏదో ఒకటి చేసుకొని ఆ డబ్బులతో నువ్వు జీవనం చెయ్యయ్యా అంటే ఈయన ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారండి. పరమ భాగవతులను సేవించడం ఇదే ఆయన యొక్క వ్యాపారం అయిపోయింది. మరి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న వచ్చారట. వచ్చి అయ్యా నేను ఇచ్చిన డబ్బుల్ని ఏం చేశావు అని అడిగాడట. అప్పుడు కాంచీపూర్ణులు అన్నారట, నాన్న నేను అన్నిటికంటే గొప్పదైనటువంటి వ్యాపారాన్ని చేశాను, ఇప్పుడే విత్తనాలను నాటాను. మీరు ఇచ్చినటువంటి ద్రవ్యాలతో డబ్బులతో విత్తనాలు నాటాను. ఆ విత్తనాలు మొలకెత్తి నేను పైకి వెళ్ళిన తర్వాత, అంటే వైకుంఠం వెళ్ళిన తర్వాత ఆ వైకుంఠనాథుడు నాకు ఫలితాన్ని ఇస్తాడు అన్నాడట. వెంటనే ఈయన ఆశ్చర్యపోయాడట. అయ్యో నేను ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఇట్లా వృధా చేసేసాడే, వీడికి ఏమీ తెలియదు, లోకజ్ఞానం లేదు, ఇలా కాదు, వీడికి నేను చెప్తే అర్థం కాదు, వీడిని ఇంట్లో నుంచి బయటకు తరమేద్దాం అని చెప్పి బయట ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది లౌక్యం అనేది, వీడికి ఎంతసేపు ఇదే ఉంది ధ్యాస, వీడికి తిండి నేనేం పోషించవలసి వస్తుంది ఈ వయసులో విని అనేది బయటికి నెట్టేశాడట. ఇంట్లో నుంచి బయటికి తరిమేశాడట. ఏముంది ఈయన ఏం చేశాడు? కాంచీపూర్ణులు నేరుగా వరదరాజస్వామి గుడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడి ఉత్సవాలు సేవలలో స్వామివారికి సేవ చేసుకుంటూ ఉన్నారట. మరి వరదరాజస్వామికి ఈ భక్తుడు అంటే మహా 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 ఇష్టం అంటారు. అంతే కదండి. చూడండి, వైష్ణవులను సేవిస్తున్నాడు, భాగవతులను సేవిస్తున్నాడు. భగవంతుడే ప్రాణంగా ఉన్నవారికి భగవంతుడి అంటే భగవంతుడికి ఇష్టం లేదా అండి? మనం ఎంత ఇష్టపడతామో భగవంతుడు కూడా మనల్ని అంతకంటే ఎక్కువ ఇష్టపడతాడు. మనల్ని కూడా మనల్ని చూసుకుంటాడు. మన యొక్క అవసరాలను చూసేటటువంటి బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు. మనం అనుకుంటామండి ఈ మనుషులే, ఈ బంధాలే, వీళ్ళే మనల్ని రక్షిస్తారు అనుకుంటామండి. కాదు, అదొక్కటే కాదండి. కానీ మనం పూర్తిగా రక్షించేది ఆ భగవంతుడు ఒక్కడే అని మనకు కాంచీపూర్ణులు నిరూపిస్తున్నారు. నేరుగా ఆలయంలో ఉండి చక్కగా సేవలు చేసుకుంటూ ఉన్నారట. అలా చేస్తూ ఉంటే ఒకసారి ఏమైందట అంటే భగవత్ శ్రీ రామానుజాచార్యులు, మీరు వినే ఉంటారండి, గొప్ప ఆచార్యులు, ఆయన చాలా గొప్ప శుద్ధ భక్తుడు. ఆ భగవత్ రామానుజులు కూడా ఈ కాంచీపూర్ణులు అంటే మహా ఇష్టం అటండి. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన భక్తులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, భక్తులన్నా, గురువులన్నా, ఆచార్యులున్నా, వైష్ణవులున్నా, పరమ భాగవతులున్నా వారి పట్ల మనం ఏ భావంతో ఉండాలి? ప్రేమాభావంతో ఉండాలి. వారిని గౌరవించాలి, వారిని అవమానించకూడదు. మనకు కాంచీపూర్ణుల యొక్క చరిత్రలో మనకు అర్థమవుతుందండి 2 విధాలు కూడా. భక్తులను ఎప్పుడు కూడా గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, సేవ చేయాలి. అది కాకుండా అగౌరవపరిచినా, మనము అవమానపరిచినా అది పరమాత్మ యొక్క పాదాలకే దోషం చేసిన వారు అవుతాం. కాబట్టి భక్తి సాంప్రదాయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. భక్తితో పాటు అందరినీ కూడా మనము సేవించాలి, ప్రేమించాలి, దయ చూపాలి. అంతేగాని కఠినమైన మాటలతో భక్తులని అగౌరవపరచకూడదు, అవమానించకూడదు, మనసుని బాధ పెట్టకూడదు అని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారట. మరి ఇలా జరుగుతుండగా శ్రీ రామానుజాచార్యులకి 6 సందేహాలు ఉన్నాయట, 6 ప్రశ్నలు ఉన్నాయట. ఒకసారి భగవత్ శ్రీ రామానుజాచార్యులు ఈ కాంచీపూర్ణుని పిలిపించి, అయ్యా నువ్వు ఎప్పుడు కూడా చూడండి, కాంచీపూర్ణుల యొక్క వైభవం చూడండి. ఆయన ఎప్పుడు కూడా ఆలయంలో స్వామివారికి చామర, మీరు చామర చూసింటారు కదండి, ఎప్పుడు చామర విసురుతూ ఉంటారట. స్వామివారి మాటలు కబుర్లు చెప్తూ ఉంటారట. మరి అంత ఆలయం మూసేసిన తర్వాత ఈ కాంచీపూర్ణుని ఏం చేస్తారు తెలుసా? స్వామివారు వెనక దాచి పెట్టుకుంటాడట. కాంచీపూర్ణులు మాత్రం వెనక దాచేసి ఇంకా అందరూ అర్చకులందరూ వెళ్ళిపోయిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత వాకిలు వేసేస్తారు కదండి, గుడి వాకిలు. అప్పుడు ఈ కాంచీపూర్ణుని వెనక నుంచి దాచిపెట్టుకున్న కాంచీపూర్ణుని మళ్ళీ ఆ ప్లేస్ లో మళ్ళీ పెడతాడట. అప్పుడు కాంచీపూర్ణులు వచ్చి ఆయనకి చామర విసురుతూ రాత్రంతా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారటండి. ఎవరండి? ఎవరైనా సరే భార్యాభర్త కబుర్లు చెప్పుకుంటారు, అవునా కదండి? మిగతా వాళ్ళ ఇంట్లో కబుర్లు చెప్పుకుంటాం, కానీ ఇక్కడ ఎవరు కబుర్లు చెప్పుకుంటున్నారు? వరదరాజస్వామి, కాంచీపూర్ణులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారట. ఈయనేమో విసురుతూ ఉన్నాడట, ఆయనేమో నాకు ముచ్చట్లు చెప్పు 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 అంటున్నారట. వరదరాజస్వామి వారు, అయ్యా నీకు రాత్రి అయిపోతుంది, సమయం మించిపోతుంది, మళ్ళీ నీకు సుప్రభాత సేవ వచ్చేస్తుంది, నువ్వు పడుకోవయ్యా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవయ్యా అంటే స్వామివారు అంటారట, ఏమీ పర్వాలేదులే, ఇంకో 10 నిమిషాలు నాతో కబుర్లు చెప్పు అని హాయిగా ఉండే. ఇలాంటి భాగ్యం ఎవరికైనా వస్తుందా అండి? అది అండి స్వామితో మనకు ఉండేటటువంటి అనుబంధము, ప్రేమ అనుబంధం అని అంటారు. అలా మనం స్వామివారి మీద అనుబంధాన్ని, ఆ ప్రేమ సంబంధాన్ని మనము పెంచుకోవాలి అని మనకు పూర్ణాచార్యులు ఆయన తత్వంలో చూపిస్తున్నారు. సరే, మరి శ్రీ రామానుజాచార్యులు పిలిపించి పూర్ణాచార్యులు, అయ్యా నువ్వు ఎప్పుడు స్వామివారి దగ్గరే ఉంటావు కదా, నేను ఒక విషయాన్ని అడుగుతాను, అది స్వామివారికి విన్నవిస్తావా అన్నారట. మీకు అర్థమవుతుంది కదమ్మా, కష్టంగా ఉందా ఏమైనా?
కష్టంగా ఉంటే చెప్పండి, ఒకవేళ మళ్ళీ భాషలో ఏమైనా మన మార్పులు ఉంటే మనం చేసుకుంటా ఉన్నాం. వినంగా వచ్చేస్తుంది, ఎందుకంటే మేము మరీ పదే చెప్తూ ఉంటాము కనుక వచ్చేస్తుంది. రాదు అని ఎవరు అనుకోకండి, అందరికీ జ్ఞానం ఉంది ఇక్కడ, అందరూ కూడా జ్ఞాన స్వరూపలమే కనుక మనం. మరి ఈ 6 సందేహాలు ఉన్నాయి. మరి మీ ప్రశ్నలేమో చెప్పండి స్వామి అన్నారట. నేను ప్రశ్నలు చెప్పను, నీవు స్వామివారి దగ్గరికి వెళ్ళిపో, నేరుగా వెళ్ళిపోయి ఇలా రామానుజాచార్యులకు 6 ప్రశ్నలు ఉన్నాయట అని చెప్పు అన్నారట. మరి ప్రశ్నలేమో చెప్పండి అంటే, ప్రశ్నలు కూడా ఆయనకే తెలుసు, సమాధానాలు కూడా ఆయనకే తెలుసు, నా ప్రశ్నలు నేను లోపల పెట్టుకుని ఉన్నా, నేను చెప్పను అన్నారట. సరే, పూర్ణాచార్యులు వెళ్ళి స్వామివారిని అడిగారట. సరే, మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటి అని చెప్తూ ఉన్నారట. ఇక్కడ అహం ఏవ పరతత్వం అన్నారట. మొదటి ప్రశ్నకు సమాధానం అహం ఏవ పరతత్వం అన్నారట. అంటే నేనే పరతత్వాన్ని, నన్ని మించినటువంటి పరతత్వం ఈ సృష్టిలో ఏ సృష్టిలో కూడా లేదు, నన్ని మించిన వాడు లేదు, నాకు సమానమైనటువంటి వాడు లేదు అని స్వయంగా సాక్షాత్తుగా భగవంతుడే చెప్పేశాడట. చాలా మంది అనుకుంటారంటే నేనే ఈశ్వరుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే ఈ సృష్టికర్తను, నేనే ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను, పరిపాలిస్తున్నాను అని అనుకుంటామే. మరి ఆ జగత్పతి ఇచ్చేటటువంటి సమాధానం ఏంటండి? కనుక మనం చూసుకోవాలి, మనమేంటి, మన అస్తిత్వం ఏంటి, పరమాత్మ యొక్క తత్వం ఏంటి అని తెలుసుకుంటే మనకు ఎవరు భగవానుడు అనేది అర్థమైపోతుంది అని చెప్పారు. మరి రెండవ ప్రశ్న దర్శనం భేదమేవచ. ఇవన్నీ కూడా రామానుజాచార్యులకు ఉండేటువంటి ప్రశ్నలట. సామాన్యమైన వారు కాదండి శ్రీ రామానుజాచార్యులు, అవునా కదండి, ఆ సంప్రదాయమే ఉంది ఆయనది. మరి దర్శనం భేదమేవచ, దర్శనం అంటే తత్వం, భేదమేవచ అంటే జీవుడికి భగవంతుడికి భేదం ఉందా లేదా. చూడండి, చాలా మంది అంటారండి నేనే దేవుడిని, నేనే భగవంతుణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి అంటారండి. ఎప్పుడు కూడా జీవుడు వేరే, భగవంతుడు వేరే, ఆత్మ వేరే, పరమాత్మ వేరే. మనకు లక్షణాలు ఉండవచ్చు, కానీ అది ఎలా అంటే ఒక్క ఉదాహరణలో చెప్పచ్చు. మనకి భగవంతుడికి ఏంటి తేడా అంటే, భగవంతుడు ఒక పెద్ద సముద్రం అనుకోండి, అందులో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయండి? అందులో ఒక్క ఇసుక రేణువు మనము జీవులము. మరి మిగతా అన్ని ఇసుక రేణువులు ఎవరు? భగవంతుడు. ఆ సముద్రంలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయండి? మనం లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము. ఈ అనంతమైనటువంటి శక్తిని మనం లెక్క పెట్టవచ్చా? లెక్క పెట్టలేము. కానీ మనమల్ని లెక్క పెట్టగలము, అవునా కదండి. మనం గొప్ప అని అనుకున్నాం అనుకోండి, ఒకే ఒక ఉదాహరణ, ఒక 2 నిమిషాలు ముక్కు మూసుకోండి, మనకు అర్థమైపోతుంది మన గొప్ప ఏంటో, మనకే అర్థమైపోతుంది, అవునా కదండి. 2 నిమిషాలు ఎవరైనా ఉండగలండి? ముక్కు మూసుకొని గాలి పీల్చుకోకుండా ఉండగలమా? మీరు కావాలంటే మీరు అది అభ్యాసం చేసి చూడండి, మీకు అర్థమవుతుంది మన గొప్పతత్వం ఏంటో మనకే అర్థమవుతుంది. కానీ మనం ఏమనుకుంటే అన్ని మించిన వాడు లేదు, నాకంటే తెలిసిన వాడు ఎవరు లేదు, నాకంటే గొప్ప జ్ఞాని ఎవరు లేడు, నాకంటే బలవంతుడు ఎవరు లేడు, నాకంటే ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు, నాకంటే అందంగా ఉండేవాడు ఎవరు లేడు, నాకంటే తెలివైన వాడు ఎవరు లేరు. ఇలాంటి దుర్గుణాలు కలిగినటువంటి తత్వం మనదైతే, కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ? పరమాత్మ తత్వం ఏంటి? ఆయన ఇచ్చేటటువంటి గాలిని పీల్చుకుని బతుకుతున్న వాళ్ళం, అవునా కదండి. ఆ గాలిని మనకి ఇవ్వకపోతే మనం బతుకుతామా? బతుకలేము. అది భగవంతుడి యొక్క శక్తి. కనుక జీవి వేరే, పరమాత్మ వేరే. భగవంతుడికి మనకు వ్యత్యాసం ఉంది, కానీ ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో సచ్చిదానంద స్వరూపం, ఆ గుణాల ప్రకారంగా మనం ఒకటైనా, కానీ పరిమాణాత్మకంగా అంటే మనం చిన్నదైతే ఆయన పెద్దది. అన్ని శక్తులు, విభూత శక్తులు, ఐశ్వర్య శక్తులు అన్ని కూడా భగవంతుడికి ఉన్నాయి, అనంత శక్తులు ఉన్నాయి. మనకు మాత్రం కొద్ది స్వల్ప శక్తి. అలాగే మనల్ని తక్కువగా ఇక్కడ చూపడం లేదు. కానీ మనకి భగవంతుడికి తారతమ్యం తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా విర్రవీగుతూ ఉన్నాం కదా మనం ఈ ప్రపంచంలో, అవునా కదండి. ఒక్కసారి మరణం వచ్చిందనుకోండి, మరణ వేవ చూస్తే మనం ఏమవుతాము? పడిపోతాం. ఒక జబ్బు వచ్చిందంటే పడిపోతాం. అది మన యొక్క శక్తి. కనుక జీవి పరమాత్మ ఇద్దరు వేరే. మనమే భగవంతుడు అని అనుకోకూడదు, భగవంతుడు అవ్వాలి అని కూడా అనుకోవడం భక్తుడి యొక్క లక్షణం కాదు. మరి మూడవ ప్రశ్న ప్రపత్తివ మార్గం. మనం ఎవరిని శరణాగతి పొందాలి? మమైవాంస జీవలోకే జీవభూత సనాతన. మనం అందరూ కూడా భగవంతుని యొక్క అంశాలే. మనం ఎవరిని శరణాగతి అంటే ఏంటండి? శరణాగతి అంటే ఏంటి? మనం ఎవరిని నమ్ముకుంటామో, ఎవరి మీద ఆధారపడతామో, ఎవరే ప్రాణమని జీవిస్తామో అని శరణాగతి. మన శరణాగతి దేని మీద ఉంది? మన శరీరం మీద,
మన శరణాగతి అంటే మన శరీరమే శాశ్వతము, ఈ శరీరమే శాశ్వతము, ఈ శరీరమే నన్ను ఉద్ధరిస్తుంది, ఈ శరీరమే ఆనందం ఇస్తుంది, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళే శాశ్వతము, వీరే నాకు, నేనే ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉండిపోతాను అనేటువంటి అజ్ఞానంలో మనం బతుకుతున్నామా లేదండి? మరణం అనేది మనకు దగ్గర అవుతూ అవుతూ ఉంటుంది, అవునా కదండి? కానీ మనము ఏమనుకుంటాము, ఎవరో చనిపోయారు అనుకోండి, వాళ్ళెవరో చనిపోయారు, కానీ మనమేమనుకుంటాం మనకు ఒక రోజు వస్తుంది అనేది మర్చిపోతూ ఉంటాము. మనదేముందిలే, కానీ మనది ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. కానీ మనకి ఎప్పుడో లేనటువంటి అజ్ఞానంలో మనము ఉంటాము. కనుక మనం ఏం చేయాలి? ఈ శరీరాన్ని నమ్ముకోవాలా? నిరంతరము క్షీణించిపోయే ఈ శరీరాన్ని మనం నమ్ముకొని ఉన్నాము, అవునా కదండి? ఈ శరీరమే మనము అనుకుంటున్నాం, కానీ మనం ఆత్మస్వరూపము. ఈ ఆత్మకి ఆధారము పరమాత్మ అనేది ఆ స్పృహలో మనము లేకుండా ప్రవర్తిస్తున్నాము. కనుక మనం ఎవరి శరణాగతి పొందాలి? శరీరాన్న, ఈ ఆత్మకు శక్తినిచ్చేటటువంటి ఆ పరమాత్మను నమ్ముకున్నాం అనుకోండి, మనకు అన్ని చేసి పెట్టేస్తాడు. కానీ ఈ శరీరాన్ని నమ్ముకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు ఏమవుతుంది? నశించిపోయి 6 అడుగులు కూడా, 6 అడుగుల్లో కూడా ఒక్క మట్టి రేణువును కూడా మనము తీసుకొని పోలేనటువంటి అంత ఉన్నత స్థితిలో మనం ఉన్నాం, అవునా కదండి? కానీ మనం ఎందుకంటే ఎలా అనుకుంటాము? అహంకారము, గర్వము, అసూయ, ఇవన్నీ ఎందుకండి మనకు? 6 అడుగులు అనుకుంటాం, మొత్తం కొనేద్దాం అనుకుంటాం, కానీ 6 అడుగులు తీసుకెళ్తామా? అది లేదు. ఆ 6 అడుగుల్లో ఒక మట్టి రేణువుని తీసుకెళ్తామా? తీసుకెళ్ళం. ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయము. మృత్యువు మనల్ని సమీపిస్తుంది. ఇప్పుడు ఎవరు మనల్ని రక్షిస్తారు అంటే మనల్ని సృష్టించిన వాడే మనల్ని రక్షిస్తాడు. తల్లిదండ్రులు ఎలా అయితే బిడ్డలకు జన్మనిచ్చి కాపాడుతారో, అలాగే మనకు కూడా జన్మనిచ్చిన భగవంతుడే అని గుర్తించి సర్వశక్తులకు మనకు ఆధారమైనటువంటి ఆ పరమాత్మనే మనము ఆశ్రయించాలి. శరణాగతి పొందితే అతడే తెలివైన వాడు, వివేకుడు, అన్ని లాభాలను పొందుతాడు, అన్ని కష్టాల నుంచి కూడా విముక్తి పొందుతాడు. అది కనుక మన శరణాగతి, మనం శరణు వేడవలసింది భగవంతున్నే. మన శరీరాన్ని కాదు, మన ధనాన్ని కాదు, మన ఐశ్వర్యాన్ని కాదు, మన బంధువులని కాదు, దేన్ని కాదు ఈ సృష్టిలో అని మనము గుర్తుంచుకున్నవాడే జ్ఞాని అని నేను చెప్పట్లేదండి, శాస్త్రం చెప్తూ ఉంది. మరి ప్రపత్తివ మార్గంలో మనము భగవంతునికి శరణాగతి పొందాలి. మీ యొక్క అన్ని అవసరాలని నేను తీరుస్తాను, మీ లోటుపాటులని, మీ అన్నిటినీ కూడా నేను తీరుస్తానని భగవద్గీతలోనే స్వామివారు మనకు మాట ఇచ్చేస్తారు, అవునా కదండి? అలాగే శరీరావసానే ముక్త స్యాత్, 4వ ప్రశ్నకు సమాధానం. శరీరావసానే ముక్త స్యాత్. అయ్యా, శరీరం ఎప్పుడైతే అవసాన దశకు వెళ్ళిపోతుందో, మరణకాలం సంభవిస్తుందో, అప్పుడు మనకి ముక్త స్యాత్ అని అంటున్నారండి. అప్పుడు ఏం చేయాలి మనం? అంత్యకాలంలో అంత్యకాలేచ మాం ఏవ స్మరన్ ముక్తా కలేవరం యః స్మరతి సమద్భావం యః ప్రయతి సమద్భావం నాతి యః త్రస్త సంశయః అని అన్నారండి. అంటే అంత్యకాలేచ మాం ఏవ స్మరన్ ముక్తా కలేవరం. అయ్యా, అంత్యకాలంలో మరణం సంభవించినప్పుడు దేన్ని మీరు స్మరణ చేస్తారో దాన్ని బట్టి శరీరం అనేది మీకు వస్తుంది. కనుక మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ విన్నాము. ఒకరు చివరి స్థితిలో ఉన్నారు, వారు దేని గురించి ఆలోచిస్తున్నారంటే, అయ్యో నా దగ్గర డబ్బులు బ్యాంకులో ఉంది, ఆ డబ్బులతో నా భార్యకు గాజులు చేపించలేదే నేను, అయ్యో అని అంత్యకాలంలో దీన్ని స్మరిస్తూ ఉన్నామండి. దేన్ని స్మరించాలి? బంగారు 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 అంటే బంగారు కొట్లో మనం ఏదో ఒక చిన్న ఉద్యోగ అయ్యే జన్మ మళ్ళీ మనకు వస్తుంది. కనుక ఈ అంత్యకాలంలో ఏం చేయాలి? ఎవరిని స్మరించాలి? బంగారాన్న, ధనాన్న, మన కుటుంబీకులన, లేదంటే సర్వ ఐశ్వర్యాలన, సంపదలన, దేన్ని స్మరిస్తే అది మీ ఇష్టం అండి, మన ఇష్టం. దేన్ని స్మరిస్తే అదే జన్మ మనకి సంప్రాప్తిస్తుంది అని మనకు భగవద్గీతలో భగవానుడు మనకు చెప్పే ఉన్నాడు. మరి ఇంకా 5వ ప్రశ్నకి అంతిమ స్మృతి వర్జనం. అయ్యా, అంత్యకాలంలో మనము ఏమి స్మరిస్తాము అనేది చూడండి. అంత్యకాలంలో భగవంతుని యొక్క నామస్మరణ చేయడం అనేది దుర్లభం, కష్టం. ఎందుకంటే కపవాత పిత్తములన్నీ కూడా మన గొంతులోకి వచ్చేస్తాయి. అప్పుడు నామస్మరణ చేయాలన్నా ఆ జ్ఞాపకము ఉండదు, ఆ మనసు ఉండదు, ఆ శక్తి మనకు ఉండదు. మరి ఎలా స్మరిస్తాము? ఆయనేమో అంతకాలైతే మామేవ స్మరణ ముక్తా కలేవరం అనేసాడు. భగవంతుడేమో, అయ్యా మీరు ఎప్పుడైతే నన్ను స్మరిస్తారో నా దగ్గరికి వస్తారు,
లేదా బంగారుని స్మరిస్తారో బంగారు దగ్గర, ఇదేదో బాగుంది కదండి, బంగారుని స్మరిస్తే బంగారు దగ్గరికి వెళ్ళిపోతాము, అవునా కదండి, బంగారు దగ్గరికి వెళ్ళమండి, బంగారుకి సేవ చేసే ఆ బాధితుగా మనం వెళ్ళిపోతామండి. కనుక భగవంతుడు చెప్పేశాడు మన ఇష్టం. భగవంతుడు అన్నీ చెప్పి కూడా మనకు స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది చేయండి అని భగవంతుడు చెప్తున్నాడు. కనుక అంత్యకాలంలో నామస్మరణ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఎప్పుడు ఎవరు యుక్త వయసులో ఉంటే యుక్త వయసులో, యవ్వనంలో ఉంటే యవ్వనంలో, వార్ధక్యంలో ఉంటే వార్ధక్యంలో, మధ్య వయసులో ఉంటే ఏం చేయాలి? నామస్మరణ కొద్ది కొద్దిగా అయినా సరే మనము చేస్తూ ఉంటే ఆ చివరి క్షణాలలో ఆ భగవత్ నామస్మరణ ఏదైతే ఉందో అది గుర్తుకు వస్తుంది. అప్పుడు మనం జపం చేస్తాము, మనసులో అయినా జపం చేస్తాం. చూడండి, కొంతమంది ఐసీయూలో ఉంటారు, అన్ని పెట్టేసి ఉంటారు, మరి ఏం నామస్మరణ చేస్తారండి? చేయలేరు. మరి కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం నామస్మరణ చేస్తారు? ఏమీ చేయలేరు. కనుక భగవద్గీత వినవలసింది మన శరీరాన్ని వదిలిన తర్వాత కాదు. ఈ శాస్త్రాలు, ఆధ్యాత్మిక తత్వాన్ని వినడం. చూడండి, భగవద్గీత పెడతారు, ఎవరైతే ఆ శరీరాన్ని వదిలేసింటారో ఆ భౌతిక కాయం దగ్గర ఏం చేస్తారు? భగవద్గీతను పెడతారు. ఎందుకండి భగవద్గీత అప్పుడు పెట్టడం? ఆ చనిపోయిన వాడు వింటాడా? ఆత్మస్వరూపంలో వచ్చి వినలేడు. మరి ఉన్నవాళ్ళు వింటారా? ఉన్నవాళ్ళు ఏడవడానికే సరిపోయాయి. మరి ఇప్పుడు వినాలండి భగవద్గీత? కౌమారాచరే ప్రజ్ఞో ధర్మాన్ భాగవత దుర్లభం మనుషం జన్మ తదపి దుర్లభం అర్ధదం. అయ్యా, కౌమారం 5 ఏళ్ల ప్రాయం నుంచి స్టార్ట్ చేయండి, కొద్ది కొద్దిగా. అంటే అంతా వదిలేసరి కాదండి, అంతా భక్తి చేసుకొని ఎవరు చెప్పడం లేదు. ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో, నిత్యము నామస్మరణ చేస్తారో, నిత్యము ఇలాంటి భాగవత గ్రంథాలు ఎవరైతే విని ఆచరిస్తారో, వారికి అంత్యకాలంలో వాళ్ళు చెయ్యలేకపోయినా భగవంతుడే వచ్చి వారిని తీసుకెళ్తాను అని ఇక్కడ వరదరాజ స్వామి చెప్తున్నారండి. అయ్యా, చివరి క్షణంలో మీకు నేను గుర్తు రాలేదనుకోండి, నాకు గుర్తున్నావు కదా నువ్వు, నేను వచ్చి నేను తీసుకెళ్తాను అని భగవంతుడే మాట ఇస్తున్నాడండి. ఇప్పుడు ఎవరిని నమ్ముకోవాలి మనం? మన పిల్లలనా, మన తల్లిదండ్రులనా, లేకపోతే ఐశ్వర్యాన్న? దేని నమ్ముకోవాలి? ఎవ్వరూ రక్షించలేరండి. ఎవ్వరు ఈ వైపరీత్యాల నుంచి, ఈ మృత్యువు నుంచి, ఈ మృత్యువు భయం నుంచి ఎవ్వరూ మనల్ని రక్షించలేరు, కాపాడలేరు. కానీ భగవంతుడు ఈ ధైర్యాన్ని మనకి ఇస్తున్నారు. అందుకే మనం వినాలి. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి స్టోరీలు, పిచ్చి పిచ్చి కథలు, పిచ్చి పిచ్చి డైలాగులు ఇవి వినడానికి కాదు ఈ చెవి ఇచ్చినది. మంచి మాటలను, శాస్త్ర జ్ఞానాన్ని, ఏదైతే మనకు సహాయపడుతుందో, ఏదైతే మనల్ని తరింపజేస్తుందో అలాంటి మాటలనే వినాలి. అందుకే ఇచ్చాడండి చెవి. అంతేగాని పక్కన వాడి నుంచి వీడి చెప్పి, వీడి నుంచి వాడు చెప్పి, అనవసరమైన విషయాలు చెప్పి, కొట్లాడుకొని, విభేదాలు పెట్టుకొని, ఇదేనండి మన జీవితం? దుర్లభమైనటువంటి మనిషి జన్మ, కోట్ల జన్మలు ఎత్తితే వచ్చేటువంటి అమూల్యమైనటువంటి మనిషి జన్మను ఇలా కొట్లాడుకుంటూ, ఒకరంటే ఒకరికి కాకుండా, ఒకరిని ఒకరు తప్పులు పెట్టుకుంటూ, ఒకరి పైకి పోతే ఒకరు లాగేసేది, అవమానపరుస్తూ, క్రిటిసైజ్ చేసుకుంటూ, ఇదేనా? అందుకేనండి మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు. మన పనులతో పాటు ఈ జ్ఞానాన్ని తీసుకొని భగవత్ ప్రాప్తిని పొందాలి, భగవంతుని చేరుకోవాలి అనేటువంటి లక్ష్యమే ఉన్నతమైనటువంటి లక్ష్యం. మనకి ఎందుకు ఇచ్చారు తెలుసా ఈ శరీరము? ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికే. మొట్టమొదటి జ్ఞానాన్ని తెలుసుకొని మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో కష్టాలు పడకుండా, అన్ని రకాల కుక్క జన్మలు, నక్క జన్మలు, పిల్లి జన్మలు, ఎలక జన్మలు ఇవన్నీ ఎత్తకుండా, కష్టాలు పడకుండా మనము ధరించాలని భగవంతుడు ఇంత కష్టపడి ఎన్నో విధాలుగా శాస్త్రాలు, వేద శాస్త్రాలు, వేదాంగాల ద్వారా, బ్రహ్మసూత్రాల ద్వారా, పురాణాల ద్వారా ఎన్నో విధాలుగా భగవంతుడు ఇత్యాది భాగవత రామాయణ గ్రంథుల ద్వారా భగవంతుడు మనకు ఉపదేశం చేస్తూ ఉంటే మనం మాత్రము మన వేదాంగాన్ని, మన శాస్త్రాలని వింటూ ఉన్నాం. మనిషి గురించి మనిషి ఏందండి వినడం? భక్తుడి గురించి వినండి, వారి గురించి తెలుసుకోండి. ఎవరి కోసం చెప్తున్నారండి ఇవన్నీ? మన కోసమే, మనల్ని ఉద్ధరించడానికే భగవంతుడు ఇన్ని మంచి సూక్తులని భక్తుల ద్వారా మనకు చెప్పిస్తున్నటువంటి ఆ పరమ కరుణామూర్తి అయినటువంటి ఆ దేవాది దేవుడికి మనం ఎంత రుణపడి ఉండాలండి. ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయనే, ఈ శక్తిని ఇచ్చింది ఆయనే, ఈ సృష్టిని ఇచ్చింది ఆయనే, ఈ సంసారాన్ని, పిల్లల్ని అన్ని ఆయనే ఇచ్చారు. ఇంకా ఏమి ఇవ్వాలండి? దానితో పాటు జ్ఞానాన్ని కూడా ఇచ్చారు, భక్తులను కూడా ఇచ్చారు. అయినా కూడా మనము ఇవన్నీ ముఖ్యం కాదు, మా ఇల్లే మాకు స్వర్గం అంట, ఆ ఇంట్లో మనం ఉంటామండి? ఒకరి కోరికంట నేను మా ఇంట్లోనే పోవాలి. మన ఇంట్లో పోతే ఏమొస్తుందండి? ఒకవేళ అది మంచి దేవాలయం అయిందనుకోండి, ఇల్లే దేవాలయం అయిందనుకోండి, అక్కడ పోతే ఒక ఇది ఉంటుంది. ఎంతసేపు భౌతికమైన విషయాలు ఉండేటువంటి ఈ పెద్ద బంగ్లాలో నేను పోవాలంటే ఏమవుతుందండి? ఆ బంగ్లాలో ఎలా పుడతాం మనము? ఏ ప్రేతాత్మలో, భూతాత్మలాగా మళ్ళీ జన్మ అనేది వస్తుందని గరుడ పురాణం మనకు
చెబుతుంది. కనుక ఈ జ్ఞానాన్ని మరి 6వ ప్రశ్న అవుతుందండి. మరి శ్రీమద్ రామానుజాచార్యులకి మహాపూర్ణుల దగ్గరికి మీరు వెళ్ళిపోండి. భగవంతుడు చెప్పినటువంటి సలహా చూడండి. రామానుజాచార్యులకు 6వ ప్రశ్నగా మీరు మహాపూర్ణులు అనేటువంటి మహానుభావుడైనటువంటి ఆయన ఆశ్రమానికి వెళ్ళి మీరు ధరించండి అని భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి ఈ జ్ఞానము. అందుకే అండి మన భక్తుల చరిత్రను జ్ఞానాన్ని ప్రతినిత్యము భగవంతుడి దగ్గరికి రావడానికి ప్రతినిత్యం 10 నిమిషాలు మనము భగవంతుడి కోసం, అంటే మన కోసమే, భగవంతుడి కోసం అనకూడదండి, మన కోసమే మనం ఆలయానికి వస్తూ ఉన్నామనేది మనము అర్థం చేసుకొని ఈ జ్ఞానాన్ని మనం ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి ఇక్కడే వదిలేయకుండా ఇంటికి వెళ్ళి కూడా ఈ విషయాన్ని మనము స్మరణ చేసుకుంటూ మనం భగవంతుణ్ణి దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్.